హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. కొండపల్లి బొమ్మల తయారీలో ఉపయోగించే వృక్షాలు ఏవి? ఆన్సర్ ఏ, తెల్ల పునికి చెట్టు. నెక్స్ట్, ఏ వృక్షం కాండంతో బొబ్బిలి వీణను తయారు చేస్తారు? ఆన్సర్ బి, పనస చెట్టు. నెక్స్ట్, మోదుగ చెట్టు ఏ జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ సి, శ్రీకాకుళం. నెక్స్ట్, ఏ చెట్టు ఆకులను విస్తరాకుల తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ బి, మోదుగ చెట్టు. నెక్స్ట్, అడవి దున్నపోతులు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నాయి? ఆన్సర్ బి, విశాఖపట్నం. నెక్స్ట్, బుడిత కుందేళ్లు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నాయి? ఆన్సర్ డి, అనంతపూర్. నెక్స్ట్, కలివి కోడి ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నాయి? ఆన్సర్ సి, కడప. నెక్స్ట్, బట్ట మేకల పక్షి ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నాయి? ఆన్సర్ బి, కర్నూలు. నెక్స్ట్, బరుడ జింకలు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నాయి? ఆన్సర్ బి, కర్నూలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, రాజమండ్రి. నెక్స్ట్, రాయలసీమ పేపర్ మిల్లు ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, కర్నూలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో సామాజిక అడవుల పెంపక కార్యక్రమం ఎప్పుడు చేపట్టారు? ఆన్సర్ డి, 1978 సంవత్సరం. నెక్స్ట్, కమ్యూనిటీ భూములలో మొక్కలను పెంచడం మరియు మొక్కలను పంపిణీ కార్యక్రమం ఏ పథకంలో భాగంగా నిర్వహించారు? ఆన్సర్ ఏ, సామాజిక అడవుల పెంపక కార్యక్రమం. నెక్స్ట్, వన సంరక్షణ సమితులు ఎన్నవ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి, 8వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, నీరు చెట్టు కార్యక్రమము ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ డి, 2015 ఫిబ్రవరి 19వ తేదీ. నెక్స్ట్, నీరు చెట్లు కార్యక్రమం యొక్క పైలాన్ను ఎక్కడ ఆవిష్కరించడం జరిగింది? ఆన్సర్ సి, బొమ్మ సముద్రం. నెక్స్ట్, కార్తీక వన మహోత్సవ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చెట్లను నాటడం జరిగింది? ఆన్సర్ సి, 1.97 లక్షల చెట్లను. నెక్స్ట్, వనం మనం కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బి, సుంకొల్లు. నెక్స్ట్, వనం మనం కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ సి, 2016 జూలై 29వ తేదీ. నెక్స్ట్, వనం మనం కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 50% భూభాగాన్ని పచ్చదనంతో ఉండేటట్లు చేయాలని నిర్ణయించారు? ఆన్సర్ డి, 2029 వరకు. నెక్స్ట్, హరితాంధ్రప్రదేశ్ మిషన్ అనే వాక్యాన్ని ఏ అటవీ సంరక్షణ కార్యక్రమాల్లో వాడారు? ఆన్సర్ ఏ, వనం మనం కార్యక్రమం. నెక్స్ట్, కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఏ, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ బి, కర్నూలు. నెక్స్ట్, కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి, చిత్తూరు జిల్లా. నెక్స్ట్, కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ డి, పశ్చిమ గోదావరి. నెక్స్ట్, నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి, నెల్లూరు. నెక్స్ట్, కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ బి, విశాఖపట్నం. నెక్స్ట్, పులికాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి, నెల్లూరు జిల్లా. నెక్స్ట్, రాజీవ్ నేషనల్ పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ బి, కర్నూలు. నెక్స్ట్, ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి, విశాఖపట్నం. నెక్స్ట్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ బి, చిత్తూరు జిల్లా. నెక్స్ట్, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి, విశాఖపట్నం. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ బి, చిత్తూరు జిల్లా. నెక్స్ట్,
కండలేరు జంకల పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి, నెల్లూరు జిల్లా. నెక్స్ట్. ఉలియం జంకల పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఏ, కర్నూలు. నెక్స్ట్. కోటప్పకొండ జంకల పార్క్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ డి, గుంటూరు జిల్లా. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవ వైవిధ్య బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి, 2006 సంవత్సరంలో. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఆవాసేతర జీవ వైవిధ్య పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి, విశాఖపట్నం. నెక్స్ట్. బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి, 2016 సంవత్సరం. నెక్స్ట్. దక్కని పొట్టేళ్లు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తుంది? ఆన్సర్ డి, నెల్లూరు జిల్లా. నెక్స్ట్. ఒంగోలు గిత్త ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తుంది? పొంగనూరు ఆవు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తుంది? ఆన్సర్ ఏ, చిత్తూరు జిల్లా. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లోని ఏకైక ఎలిఫెంట్ రిజర్వాయర్ ఏది? ఆన్సర్ సి, కౌండిన్య పార్క్. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక బయోస్ఫియర్ ఏది? ఆన్సర్ డి, శేషాచల పార్క్. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది? ఆన్సర్ ఏ, రాజీవ్ నేషనల్ పార్క్. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో అడవులు ఎంత శాతం ఉన్నాయి? ఆన్సర్ బి, 23.4%. నెక్స్ట్. దేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానాన్ని ఆక్రమించింది? ఆన్సర్ డి, 9వ స్థానాన్ని ఆక్రమించింది. నెక్స్ట్. భారతీయ అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, డెహ్రాడూన్. నెక్స్ట్. శుష్క అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, జోధ్పూర్. నెక్స్ట్. తేమ ఆకురాల్చు అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, జోర్హాట్. నెక్స్ట్. ఉష్ణమండల అడవుల అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ డి, జబల్పూర్. నెక్స్ట్. సమశీతల అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, సిమ్లా. నెక్స్ట్. సామాజిక అటవీ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, అలహాబాద్. నెక్స్ట్. ఫారెస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, అలహాబాద్. నెక్స్ట్. ఫారెస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, భోపాల్. నెక్స్ట్. రాష్ట్రంలో నేలల స్వభావం, వర్షపాతం, ఉష్ణోగ్రత ఆధారంగా అడవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఏ, 4 రకాలుగా. నెక్స్ట్. వర్షపాతం ఎక్కువగా ఉండే 125-200 సెంటీమీటర్ల ప్రాంతాల్లో ఏ తరహా అడవులు అభివృద్ధి చెందుతాయి? ఆన్సర్ ఏ, అర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్. వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో 75-100 సెంటీమీటర్ల ప్రాంతాల్లో ఏ తరహా అడవులు అభివృద్ధి చెందుతాయి? ఆన్సర్ బి, అనర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్. 75 సెంటీమీటర్ల వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఏ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ సి, చిట్టడ అడవులు. నెక్స్ట్. శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఏ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఏ, ఆర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్. వేగి, మద్ది, ఏగిస, సాల్ లాంటి వృక్ష జాతులు ఏ రకమైన అడవులలో పెరుగుతాయి? ఆన్సర్ ఏ, ఆర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్. చిత్తూరు, అనంతపురంలో ఏ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ బి, అనర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్. ఎర్ర చందనాన్ని మన రాష్ట్రం నుంచి ఎక్కడకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు? ఆన్సర్ సి, చైనాకు. నెక్స్ట్. ఎర్రచందనం, మంచిగంధం, నల్లమద్ది లాంటి వృక్షాలు ఏ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ బి, అనర్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్. ఏ రకమైన అడవుల్లో ముళ్ల పొదలు ఎక్కువగా కనిపిస్తాయి? ఆన్సర్ సి,
చిట్టడవులు. నెక్స్ట్ రెల్లుగడ్డి అధికంగా ఏ రకమైన అడవుల్లో ఉంటుంది? ఆన్సర్ సి చిట్టడవులు. నెక్స్ట్ తుమ్మ, కలబంద, బ్రహ్మజీవుడు, నాగజీవుడు లాంటి వృక్షాలు ఏ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ సి చిట్టడవులు. నెక్స్ట్ మాంగ్రూవ్ అరణ్యాలు అని వేటిని అంటారు? ఆన్సర్ డి టైడల్ అడవులు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.